టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ఒక చట్టాన్నే తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు, గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఎంఆర్ఓ కాదు. ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి, పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు. అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు. నేను చెప్పి వినకపోతే నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, పట్టాదారు పాస్ పుస్తకాన్ని దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అందరూ చూసుంటారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఇంకో పక్క మీ భూములు ఆయన సొంత మనుషులు కంప్యూటర్లో పెట్టుకొని ఎక్కడో అమెరికాలో పెట్టుకున్నారు. ఏం తమ్ముళ్ళు ఊహించారా నేను అడుగుతున్నా. ఒకవేళ కానీ ఎలక్షన్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మీ భూములు గోయిందా గోయిందా. అవునా కాదా? అవునంటే చేతులపై ఎత్తండి. అది ఆనాటి పరిస్థితి. నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా. నేను చాలామందిని చూశాను. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇంత ప్రమాదకరమైన ఆలోచనలు చేశారంటే చాలా బాధ కలుగుతుంది. నేను ఆ రోజు ఒక హామీ ఇచ్చాను, మీకు గట్టిగా చెప్పాను, మీ ఆస్తులు మీకు భద్రత ఇది ఉండాలి. మీ భూమి మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు. రాజముద్రతో మళ్ళీ మీకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తానని చెప్పాను. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పాను. రెండో సంతకం దాని మీదనే పెట్టాను. నేను మెగా డిఎస్సి పెట్టి రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతుకు భూమి అనేది ఆస్తే కాదు, ఇది మీకు జీవనాధారం, మీ కుటుంబానికి భద్రత, మీ భవిష్యత్తుకు నమ్మకం. అది ఎకరా కావచ్చు, అర్ధ ఎకరా కావచ్చు, 5 సెంట్లు కావచ్చు, కనీసం ఇంటి జాగా కావచ్చు. అదే మీరు జీవితంగా ఒక నమ్మకంగా ఒక భరోసాగా పెట్టుకుంటారు. అందుకని ఆ రోజుల్లో మీరు చాలా బాధపడ్డారు. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా 22A అని తీసుకొచ్చారు. మీ భూమి కానీ ఎవడైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకుడు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యో మొరో అంటే ఇనే నాదుడు లేడు. కడాన మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి పోయి నాలాంటి వాడిని ఏం చేశారో మీరు చూశారు, చట్టం లేకుండా. ఇంకా మీలాంటి వాళ్ళు ఒక లెక్క వీళ్ళకని అడుగుతున్నా. అందుకే ఎక్కడికక్కడ మీరు భయపడిపోయారు. సమయం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు. సమయం వచ్చింది, బ్యాలెట్ని బద్దలు కొట్టారు. 94% స్ట్రైక్ రేటుతో గెలిపించారు. అప్పటి నుంచి నేను ఆలోచించా, ఈరోజు ఈ విషయం మాట్లాడిన తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క భూమి రికార్డులో ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే నేను 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో రికార్డు చూశాను, ఇక్కడ రికార్డు చూశాను. ఇక్కడ బ్రిటిష్ పాలన,
తెలంగాణలో నిజాం పాలన. ఈ రెండు పరిపాలనలో తెలంగాణలో భూములు ఒకరికి ఇచ్చేసేవాళ్ళు. ఆ రోజు నిజాం ఇష్ట ప్రకారం ఎవరన్నా అడిగితే ఒక భూమి 5 ఎకరాలు దానం చేసి ఇంకొకరు వస్తే వాళ్ళకు కూడా 5 ఎకరాలు ఆ 5 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఆ విధంగా హైదరాబాద్ మొత్తం చూస్తే ఎక్కడ చూసినా డిస్ప్యూట్ ల్యాండ్. కానీ బ్రిటిష్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం, తర్వాత కూడా మనం ఫాలో అయ్యాం. ఇప్పుడిప్పుడు తీసేశాను. ఎంఆర్ఓ అప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ఉండేది, కొంతమంది జ్ఞాపకం ఉంటుంది. ఏసీ రూమ్లో కూర్చొని పరదా కట్టుకొని ఒక ప్యూన్ ఒకటి పెట్టి దాన్ని ఎనిక్కి ముందుకు లాగేవాళ్ళు, అంటే పంక ఊదేవాళ్ళు. అప్పుడు విఎంలు ఉన్నారు, కేఎంలు ఉన్నారు, కరణాలు మున్సిపల్ ఉన్నారు. ఆ కరణం రాసే లెక్క ఆ అక్షరాలు ఎవడికి అర్థంగా ఏటి కాదు, గొలుసు కట్టు రాత. ఇంకా విలేజ్ మున్సిపల్ ఉండేవాళ్ళు. మున్సిపల్ అయితే పెత్తందారి, ఇక్కడ కూడా రాయవరపు మున్సిపల్ ఉన్నాడు పెద్ద ఆయన, మంచి ఆయన, ప్రజల కోసం పనిచేశాడు. కానీ చాలామంది మున్సిపల్ కంట్రోల్ కోసం పనిచేశారు. అవన్నీ నేను చూశాం. కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే మాట అన్నాడు, ఇది నా భూమి, నా హక్కు, నీ పెత్తనం ఏంటని సినిమా కూడా తీశాడు, మీకు జ్ఞాపకం ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడినప్పుడు ఆ సినిమాలో కూడా డైలాగ్ చెప్పి దాని ప్రకారమే మున్సిపల్ని, కేఎంల కరణాలని రద్దు చేసింది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కంటే తెలంగాణలో పండుగలు చేసుకున్నారు. స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా పండుగ చేసుకొని స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను మళ్ళీ 14-19లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ అప్పుడు కూడా ఇంత సమస్యలు లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చి చూస్తే ఎక్కడ చూసినా సమస్యే. ప్రతి ఒక్కరి రికార్డులు కూడా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఇక్కడే రెవెన్యూ సెక్రటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి సాయి ప్రసాద్ గారు ఉన్నారు, సిసిఎల్ఏ జయలక్ష్మి గారు ఉన్నారు, సత్యకుమార్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు. చాలా మీటింగులు పెట్టా, చాలా సమీక్షలు చేశా. నేను ఎక్కడికి పోయినా నాకు వచ్చే పిటిషన్లో 180 పిటిషన్లు రెవెన్యూ వస్తున్నాయి, ఇంకొక 5-10 పోలీసులు వస్తున్నాయి. ఈ 80% ఏంటంటే మీ భూమి ఇంకొక ఆయన కబ్జా చేశాడు, అది కూడా రాజకీయ నాయకుడే చేశాడు. నిన్న కూడా వస్తున్నాయి కబ్జా చేసిన ల్యాండ్స్ అన్నీ. ఇది భయంకరమైన సమస్యగా నాకు కనపడింది. అందుకే నేను ఒకటే ఆలోచించా, దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి. తిరిగి ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా ఈ సమస్యని పరిష్కారం చేయాలని ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. నేను ఈరోజు వచ్చానంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా ఇక్కడ కోప్పడ్డాను. నేను వాళ్ళకి చెప్పింది స్పష్టంగా, ఇంటి దగ్గరనో ఎంఆర్ఓ ఆఫీసులోనో పిలిపిచ్చి ఇవ్వడం కాదు, గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభలో అందరికీ పుస్తకాలు ఇవ్వాలి, చదవాలి, చదువుకోనివ్వాలి. చదువు రాని వాళ్ళు ఉంటే, చదివిన వాళ్ళు ఉంటే పక్కన పెట్టుకొని మీ పుస్తకం మీరు చదువుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే, పేరుతో సహా అన్నీ కరెక్ట్గా ఉంటే ధృవీకరించుకొని ఈకేవైసీ తీసుకొని మీకు ఇమ్మన్నాను. మన దేశానికి ఒక అదృష్టం ఉంది.